శాంకోలర్ వీడియోస్ లో యూజ్ చేసే విగిల్ టెస్ట్ ఎఫెక్ట్ ని మనం ప్రీమియర్ ప్రో లో ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. గైస్ దిస్ ఇస్ ద ఫోటేజ్. ఈ ఫోటేజ్ ని నేను ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ చేసుకున్నా. ఇక్కడ మీరు టెక్స్ట్ రాయడానికి టెక్స్ట్ టూల్ ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన నేమ్ ని ఇక్కడ నుంచి రాసుకోండి. గైస్ ఈ విధంగా నేమ్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది చూడండి. ఎసెన్షియల్ గ్రాఫిక్స్ టాబ్ మీకు కనబడకపోతే ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ని సెలెక్ట్ చేయండి. గైస్ ఇక్కడ ఫంట్ అనేది మీకు నచ్చినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ఫంట్ ని సెలెక్ట్ చేస్తున్నా. గైస్ నాకు టెక్స్ట్ అనేది కొంచెం సిగ్నేచర్ స్టైల్లో కావాలి కాబట్టి నేను ఈ ఫంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన ఫంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ విధంగా టెక్స్ట్ ని ఎడిట్ చేసుకున్న తర్వాత దిస్ ఇస్ ద మెయిన్ స్టెప్ గైస్. ఇక్కడ నుంచి ఎఫెక్ట్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ టర్బులెంట్ డిస్ప్లేస్ అని సెర్చ్ చేయండి. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ గైస్, టర్బులెంట్ డిస్ప్లేస్. ఈ ఎఫెక్ట్ ని మనం టెక్స్ట్ లేయర్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్ లో ఇక్కడ టర్బులెంట్ డిస్ప్లేస్ ఎఫెక్ట్ లో అమౌంట్ వచ్చేసి నేను 10 to 20 మధ్యలో పెడుతున్నా. లెట్స్ సే ఇక్కడ నుంచి 16 పెడతా. ఆఫ్టర్ దట్ నేను సైజ్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ ఎంత అయితే మనం పెట్టామో దీనికి డబల్ చేసుకోండి గైస్. లెట్స్ సే నేను ఇక్కడ 32 చేస్తున్నా. ఇన్ సమ్ కేసెస్ లో ఈ వాల్యూస్ తో ఎఫెక్ట్ అనేది సరిగ్గా రాదు. అట్లాంటప్పుడు వాల్యూస్ ని చేంజ్ చేసి అడ్జస్ట్ చేయండి. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఎవల్యూషన్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ర్యాండమ్ సీడ్ అని ఉంటుంది చూడండి గైస్. ఈ ర్యాండమ్ సీడ్ లో మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ర్యాండమ్ సీడ్ మీద స్టాప్ వాచ్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ వాల్యూ అనేది స్టార్టింగ్ లో 0 పెడుతున్నా. ఎక్కడైతే మనకు టెక్స్ట్ లేయర్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు. అక్కడ నేను కీ ఫ్రేమ్ వాల్యూ అనేది 50 or 60 పెడతా. 60 వాల్యూ అనేది ఇచ్చిన గైస్ ఇక్కడ. యా గైస్ దట్స్ ఇట్. మీకు ఇంకా విగల్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలంటే ఇక్కడ నుంచి అమౌంట్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఎఫెక్ట్ ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు కనుక ఈ ట్యుటోరియల్ నచ్చినట్లయితే ఫాలో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.